ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయా? తనకు సంబంధం లేదంటున్నారు మాజీ ఎమ్మెల్యే. చేయించిందంతా కేటీఆరే అంటున్నారు ప్రజెంట్ ఎమ్మెల్యే. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేతల విచారణ ప్రారంభం కావడంతో కీలక విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుతోంది? ప్రభాకర్ రావు ఎవరిని బెదిరించారు? మాజీ ఎమ్మెల్యే చేసిన ఆ కీలక వ్యాఖ్యలు ఏంటి తెలియాలంటే ప్రైమ్ 9లో ఈ స్టోరీ చూడాల్సింది. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతల విచారణ ప్రారంభమైంది. ఇంకా కొంతమంది నేతలకు నోటీసులు ఇచ్చారనే వార్తలు బయటకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా నేతలు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని 4 మాజీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు విచారించారు. జూబ్లీహిల్స్ లోని ఏసీపీ కార్యాలయానికి వచ్చిన లింగయ్యను పోలీసు అధికారులు పలు కోణాల్లో విచారించినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో అరెస్టై జైలులో ఉన్న అదనపు ఎస్పీ తిరుపతన్నతో గతంలో ఫోన్లో మాట్లాడిన కాల్ డేటా ఆధారంగా లింగయ్యను ప్రశ్నించి వివరాలు రాబట్టినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నకరేకల్ ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు మదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ నెంబర్లు లింగయ్య సేకరించి తిరుపతన్నకు పంపించిన విషయమై ఆరా తీసినట్టు సమాచారం. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కు తనకు సంబంధం లేదని చిరుమర్తి లింగయ్య చెబుతున్నారు. తిరుపతన్న అడిగినందుకే ఆ ఫోన్ నెంబర్లు పంపించానని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. తిరుపతన్నతో గతంలో నాకు పరిచయం ఉందని తెలిసిన అధికారి కావడంతో తరచూ మాట్లాడేవాడినని, మదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ నెంబర్లు కావాలని కోరడంతో నేను నా అనుచరుల నుంచి తీసుకుని తిరుపతన్నకు అందజేశానని, ఎన్నికల ప్రచార సమయంలో నేను తిరుపతన్నతో మాట్లాడింది వాస్తవమేనని లింగయ్య చెప్పినట్లు తెలుస్తోంది. అంతేగాని ఫోన్ ట్యాపింగ్ తో తనకు సంబంధం లేదని అంటున్నారు లింగయ్య. ఫోన్ ట్యాపింగ్ కేసులో కావాలని నన్ను ఇరికిస్తున్నారని లింగయ్య ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని చెబుతున్నారు లింగయ్య. మరోవైపు గత శాసనసభ ఎన్నికలకు ముందు ఫోన్ ట్యాపింగ్ దందా విస్తృతంగా సాగినట్లు దర్యాప్తు అధికారులు ఇప్పటికే గుర్తించినట్టు సమాచారం. 4 నెలల్లోనే దాదాపు 1200 ఫోన్లపై అనధికారిక నిఘా కొనసాగించినట్లు వెల్లడైందని తెలుస్తోంది. అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆటంకాలు లేకుండా వనరులు సమకూర్చడంతో పాటు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు వనరులు అందకుండా చేయాలనే లక్ష్యంతో ఈ దందా సాగించినట్లు దర్యాప్తు క్రమంలో అధికారులు గుర్తించారని తెలుస్తోంది. అప్పట్లో పలువురు బీఆర్ఎస్ నేతలు సైతం తమ ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు, వారి అనుచరుల ఫోన్లపై అనధికారికంగా నిఘా ఉంచారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే తన అనుచరులు ఫోన్ ట్యాపింగ్ చేయడంపై నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కు అసలు సూత్రధారి కేటీఆర్ఏనని సంచలన కామెంట్స్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినా నా గెలుపును ఆపలేకపోయారని ఈ సందర్భంగా వీరేశం అన్నారు. బతుకు మీద ఆశ లేదా అని తనను కేటీఆర్ బెదిరింపులకు గురిచేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు టేబుల్పై తుపాకీ పెట్టి ప్రభాకర్ రావు తనను బెదిరించే ప్రయత్నం చేశారని కీలక ఆరోపణలు చేశారు వీరేశం. పార్టీ మారే క్రమంలో తనని చాలా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని వేముల వీరేశం ఆరోపిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాకి చెందిన 2 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో వారిని కూడా విచారించనున్నట్లు అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం. చూడాలి మరి ఎవరెవరిని విచారిస్తారో, ఎన్ని విషయాలు బయటపడతాయో రానున్న రోజుల్లో.